ఆ మాజీ మంత్రి చేసే హడావిడి మామూలుగా ఉండేది కాదు. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. కొన్నిసార్లు ఆ కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. అధినేత సైతం ఆయన కామెంట్స్ను లైట్గా తీసుకునేవారు. దీంతో అధికారంలో ఉన్నప్పుడు హవా నడిపించిన ఆ మాజీ మంత్రి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? అధికారం లేదని కామయ్యారా? లేక కేసుల భయం వెంటాడుతుందా? ఇంతకు ఆ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో తెలియని వారుండరు. మాజీ మంత్రి, ప్రస్తుత మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. 5 ఏళ్లు మంత్రిగా చక్రం తిప్పారు. అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి ఏం మాట్లాడినా సంచలనంగా మారేది. అటు అసెంబ్లీలోనూ ఇటు బయట తన పంచ్ డైలాగ్లతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేవారు. ఇక ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలు చేసేవారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇద్దరు నేతల మధ్య వార్ ఓ రేంజ్ లో నడిచిన సంగతి తెలిసిందే. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో మల్లారెడ్డి దూకుడుకు బ్రేక్ పడింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తన కుమారుడు భద్రారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయిస్తారని చెప్పి చివరికి వెనక్కి తగ్గారు. ఇక అప్పటి నుండి మల్లారెడ్డి పొలిటికల్ గా సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు. చామకూర మల్లారెడ్డికి విద్యా సంస్థలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలో మల్లారెడ్డి విద్యా సంస్థలపై అనేక ఆరోపణలు చేశారు. చెరువులను ఆక్రమించి మల్లారెడ్డి తన విద్యా సంస్థలు నిర్మించారని కంప్లైంట్ చేశారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తాను ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ పవర్ లోకి రాకపోవడంతో మల్లారెడ్డికి పొలిటికల్ గా సమస్యలు మొదలయ్యాయి. అదే సమయంలో రేవంత్ రెడ్డి సీఎం కావడంతో మల్లారెడ్డికి మరో ఇబ్బందిగా మారింది. చెరువులు కబ్జా చేసి బఫర్ జోన్లలో కాలేజీ నిర్మాణం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల సంఖ్యను తగ్గించింది. మల్లారెడ్డి విద్యా సంస్థలతో పాటు తన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విద్యా సంస్థలు చెరువులు ఆక్రమించి నిర్మించుకున్నారని అధికారులు నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చెరువుల రక్షణకు హైడ్రాను తెరపైకి తేవడంతో ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళనలో మల్లారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి సైతం పార్టీ వీడుతారని ప్రచారం జరిగింది. పార్టీ పిలిపించిన కార్యక్రమాలకు సైతం మల్లారెడ్డి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఓవైపు హైడ్రా, మరోవైపు కేసుల భయంతోనే మల్లారెడ్డి సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. గతంలోనే మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డితో కలిసి బెంగళూరుకు వెళ్లి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిశారు. ఆ సమయంలోనే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగినా అది జరగలేదు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి టీడీపీలో చేరి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడవుతారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆయన అడుగులు ఎటువైపు పడలేదు. మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు మీడియాతో పాటు అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న మల్లారెడ్డి ఇప్పుడు తన పార్టీ అధికారంలో లేకపోవడంతో సైలెంట్ అయ్యారు. పొలిటికల్ గా యాక్టివ్ ఉంటే ఇబ్బందులు తప్పవని, అందుకే సైలెంట్ గా ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న వ్యక్తిగత వైరం మల్లారెడ్డి సైలెంట్ గా ఉండడానికి కారణంగా తెలుస్తోంది. ఇంతకు మల్లారెడ్డి తిరిగి యాక్టివ్ అవుతారా లేక మరో 4 ఏళ్లు కామ్గానే ఉంటారా వేచి చూడాల్సిందే మరి.